జీరో టు హీరో అనే కాన్సెప్టే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఓకే. నాకు ఢిల్లీలో డాక్టరేట్ ఇచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. ఏమని, ఇండియాలోనే ఒక ఎన్నో సేవా రంగాలు ఉన్నాయి, కానీ ఆర్థిక సేవని సేవారంగంగా చేసిన ఒక మొట్టమొదటి వ్యక్తికి మేము డాక్టరేట్ ఇస్తున్నాము అని వాళ్ళు గర్వంగా చెప్పారు. ఓకే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎవరు ఫ్రీగా చేయరండి. ఓకే. డబ్బు సంపాదించే మార్గం ఎవరు కూడా ఫ్రీగా నేర్పరు. నేను రాసిస్తా, కానీ దాన్ని నేను ఫ్రీగా చేస్తున్నా ఇన్నేళ్ల నుంచి, 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బట్ నిజం చెప్పండి, నిజంగా జీరో టు హీరో అనేది ఒక స్కీమ్ పేరుతో ఉన్న స్కామ్ కాదా? ఇట్స్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్. ఎలాంటి సోషల్ ఆర్గనైజేషన్ అంటే, సోషల్ ఆర్గనైజేషన్లో చేసే పనులు, ధనికులు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటానికి నేను ధనికులను తయారు చేస్తున్నా. వాళ్ళకి డబ్బు సంపాదించడమే కాదు, సొసైటీలో మంచి పనులు ఎలా చేయాలి, తల్లిదండ్రులను చూసుకోవడం కాడ నుంచి మొదలుపెట్టి, ఫస్ట్ హోమ్ బిల్డ్, సెకండ్ నేషన్ బిల్డ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. సో ఫస్ట్ హోమ్ బిల్డ్ ఎలా చేయాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, భార్యా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక బంగారు తల్లులు వస్తే, లేడీస్ వస్తే వాళ్ళు కూడా తల్లిదండ్రులని ప్లస్ భర్త పిల్లలకి ఎంత సపోర్టివ్గా వాళ్ళు సక్సెస్ కావచ్చు. ఇది కంప్లీట్ కాగానే ఎప్పుడు స్వార్థమే కాకుండా నిస్వార్థంగా సొసైటీకి నువ్వేం చేస్తావు అది కూడా నేను నేర్పుతా. ఓకే. అలాంటి వాళ్ళని నేను తయారు చేస్తున్నానండి. మీరు ఎంతమందిని కలిశారో ఎవరిని కలిశారో నాకు తెలియదు, ఇప్పటికి కూడా నేను అడగలేదు పేర్లు కూడా. బట్ మీరు ఎంతమందిని కలిసినా కానీ ఇక్కడ నన్ను దొరకబట్టడానికి ఏం లేదండి. కానీ మీరు ఎక్కడ ఫ్రాడ్ చేస్తలేరా? నిజం చెప్పండి. ఎందుకు ఫ్రాడ్ అసలు లేదు. ఎట్లా మరి అంటే, ఓ పేపర్ బాయ్ కాన్సెల్లి కోటేశ్వరుడు ఎట్లా కాగలుగుతా ఉన్నాడు? పేపర్ బాయ్ దగ్గరికి వెళ్ళారా? పేపర్ బాయ్ దగ్గర నుంచి కోటేశ్వర్ ఎట్లా కాగలుగుతున్నాడు? సూసైడ్ చేసుకుంటాం ఇవాళ అనుకొని రాత్రి ఫిక్స్ అయిపోయి తెల్లారి మీ మీటింగ్కి వచ్చి, మీ సెషన్కి వచ్చి మారిపోయి అలా 2.5 కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎట్లా ఎదుగుతున్నారు? అర్థమవుతుందా మీకు? ఎవరు అర్థమవుతుంది. ఇక నాకు కొంచెం లైన్ అర్థమైంది. మీరు బహుశా ప్రమోద్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, పేపర్ డెలివరీ బాయ్ అంటే. నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లగాడు సైకిల్ మీద రోజుకు 1500 రూపాయలకి సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేసేవాడండి. ఆ రోజుల్లో నేను పేపర్లో ఇచ్చిన చిన్న అడ్వర్టైజ్మెంట్ చూసి, మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాను నేను అని చిన్న అప్పట్లో సోషల్ మీడియా అంత ఫామ్లో లేనప్పుడు ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లో యాడ్ ఇచ్చేవాడిని. ఆ యాడ్ చూసి వచ్చాడు ఆ కుర్రోడు. ఓకే. 5 ఏళ్ళు ఇట్లా పనిచేయమ్మా లైఫ్ సెట్ అవుతుంది అంటే, 5 ఏళ్లలో 10 లక్షలు వస్తాయా అని నన్ను అడిగిండు. అది చాలా వస్తాయమ్మా, 10 లక్షలు కాదు, నాకు 10 లక్షలు కావాలి అని కూర్చున్నాడు. ఇవాళ 10 కోట్లు సంపాదించాడు. హ్యాపీగా సొంత ఇల్లు కట్టుకుండు, 2 కార్లు, తల్లిదండ్రులు మంచి. నా స్టూడెంట్స్ ఎవరైనా సరే జీరో టు హీరోలో మీరు ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకొని ఉంటాడు. మీరు కానీ కలిసి ఉంటే. అవును. నేను ఫస్ట్ నేర్పేది, నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో ఫస్ట్ చూడాల్సింది తల్లిదండ్రులని, తర్వాత నిన్ను నమ్ముకొని వచ్చిన నీ అర్థాంగిని, నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఈ 3 తరాలని నువ్వు హ్యాపీగా చూస్తే నీ లైఫ్ బాగుంటుందండి. ఓకే. ఇది నేను నమ్మే సిద్ధాంతం. రైట్. ఓకే. అంటే నేను అడిగేది ఏంటి అని అంటే, అసలు ఎట్లా పాసిబిలిటీస్ అవుతాయి? ఒక పేపర్ బాయ్ నుంచి కోటేశ్వరుడు కావాలంటే అది ఆషామాషి విషయం కాదు కదా. ఎవరైనా అండి, పేపర్ డెలివరీ బాయే కాదు, పేపర్ డెలివరీ బాయ్ టు ప్రొఫెసర్ వరకు ఎవరైనా కావచ్చు. ఎలా అవుతారు? ఎట్లా పాసిబిలిటీస్ అంటే, మన మైండ్ చిన్నప్పటి నుంచి డిజైన్ కాబడ్డది. ఇప్పుడు మైండ్ సెట్ అంటే నాకు మాట గుర్తొచ్చింది. జనరల్గా మనిషికి తన మైండ్ని తాను సెట్ చేసుకునే అవకాశం ఇచ్చిండండి భగవంతుడు. మీ మైండ్ని మీరు ఎలా సెట్ చేసుకుంటే మీ జీవితం అలా ఉంటుంది. మీరు నమ్ముతారు కదా? అవును, నమ్ముతారు కదా. కానీ మీరే చెప్పండి క్రాంతి గారు, మీ మైండ్ని మీరు సెట్ చేసుకునే అవకాశం ప్రపంచం మీకు ఇచ్చిందా? చిన్నప్పుడు తల్లిదండ్రులు మీ మైండ్ని సెట్ చేశారు, రైట్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కొంత సెట్ చేశారు. మీ కులం, మతం, ఆచారాలు మీ మైండ్ని కొంత సెట్ చేసినాయి. స్కూల్లో టీచర్లు కొంత సెట్ చేశారు. జాబ్ వచ్చినాక బాస్ కొంత సెట్ చేస్తాడు. పెళ్ళైనాక వైఫ్ సెట్ చేసుకుంటుంది, వైఫ్ని హస్బెండ్ సెట్ చేసుకుంటాడు. ఇప్పుడు పిల్లలు మనల్ని సెట్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని, మీ మైండ్ని మీరు సెట్ చేసుకునేది ఎప్పుడు? మైండ్ని సెట్ చేస్తానండి. ద మైండ్ సెట్ అనే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను నేను. అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం పెరిగాము, ఎలాంటి ఆలోచనలు విన్నాము, మనకి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు, మనం ఎక్కడ ఆగిపోతున్నాం. డన్. ఓకే. ఓకే, ఇదంతా ఓకే. కానీ మెయిన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఉన్న అవసరం ఏంటి అంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించే టాక్టిక్స్ ఏందో జర చెప్పండి సార్. డబ్బు అనేది సెకండరీ అండి. ఎప్పుడు కూడా డబ్బు మెయిన్ ప్రోడక్ట్ ఉండకూడదండి. డబ్బు బై ప్రోడక్ట్ ఉండాలి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, నేను ఏదైనా నేర్పిస్తాను కదా, నేర్పించే ప్రతి పనిలో కూడా డబ్బును తోలాడకండి. బిఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండండి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండకూడదు. చేసే ప్రతి పనిలో రిజల్ట్ తోలాడుకుంటూ పోతే లైఫ్లో రిచ్ కాలేరు మీరు. కానీ మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఏదైనా మీకు ప్లాన్ ఆఫ్ వర్క్ ఇచ్చినప్పుడు, సార్ ఏం చెప్పారు, నేను ఏం చేయాలి, అంతవరకే. రిజల్ట్ ఏమొస్తుంది అనేది మీ పని కాదు, అది నా పని. ఓకే. సో బిఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, డోంట్ బి ఏ రిజల్ట్ ఓరియంటెడ్.
రిజల్ట్ని ఆలోచించు చేస్తే ఏదో చిన్న ఫెయిల్యూర్ కూడా మీరు ఆగిపోతారు. సో పర్ఫార్మెన్స్ నేర్పిస్తాను నేను. ఒక పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అండి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఒక మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతారు. రిజల్ట్ ఓరియంటెడ్గా మైండ్ సెట్ ఉంటే డిమోటివేట్ అవుతారు, ఆగిపోతారు. ఇదే కాన్సెప్ట్. ఓకే. సో కాబట్టి మనీ అనేది సంపాదించాలి. మనీ లేనిది ఈరోజు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ రోజులు నడుస్తున్నాయి. డబ్బు సంపాదిద్దాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ట్యాక్స్ పేయి మనీ సంపాదిద్దాం. కానీ డబ్బు ఎప్పుడు కూడా బై ప్రోడక్ట్ ఉండాలి. మెయిన్ అదే ఆలోచన ఉండకూడదు. రైట్. ఓకే. రైట్. నేను అంటే యాక్చువల్గా నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నా, ఎందుకు మీ గురించి వెరిఫై చేయాల్సి వచ్చింది అని అంటే, మా ఆఫీస్ నెంబర్కి అంటే నాకు తెలిసి మన ఇంటర్వ్యూ తర్వాత మీకు చేయాల్సిన కాల్స్ అన్నీ కూడా మాకు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తారు. మీ ఆఫీస్ నెంబర్ తెలిసిన వాళ్ళు, మీ నెంబర్ తెలిసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. ఎస్. కొంతమంది పోవాలి అని ఆతృహతోటి, లేకపోతే మా ఫ్రెండ్ చెప్పిండు, వీళ్ళు చెప్పిర్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎస్. సో ఆ కాళ్ళు కొన్ని నేను అటెంప్ట్ చేయడం జరిగింది. నా పర్సనల్ నెంబర్ కూడా కాల్స్ వచ్చినాయి. ఓకే. సో నాకేదో సంథింగ్ ఫ్రాడ్ జరుగుతూ ఉంది షేక్ వాలీ పాస్ దగ్గర, అందుకోసమే ఇదంతా నడిచింది అని అనిపించింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సరదాగా మామూలుగా నేను ఇచ్చిన కింద స్క్రోలింగ్ హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి కదా, దాన్ని కాల్ చేసి ఒకసారి పంపించండి. సో నేనే భోజనం పెట్టి మీటింగ్ చెప్పి వాళ్ళ మైండ్ని సెట్ చేసి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. మీరు డబ్బులు పెట్టి వాళ్ళకు టిఫిన్లు టీలు ఇచ్చి మీరే అంతా ఓల్ అండ్ సోల్ అయిపోయి దానివల్ల మీకేంది యూజ్ అయింది? మొదటి ₹1,00,00,000 సంపాదించేదాకా నేనే పెడతా ఖర్చు. నాకు అంత దురద ఉందండి. ఏంది అంత ఏమున్నది కదా, తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయి దాకా ఎదిగినా నేను. ఓకే. నాలాగా ఎదగాలనే వాళ్ళని నేను వచ్చే వాళ్ళలో నుంచి వెతుక్కుంటా. ప్రతి వచ్చిన వాళ్ళందరూ అవుతారని కాదు. ఓకే. వస్తారు, పేరుకి 150 మంది వస్తారు మీటింగ్కి. వారంకి 3 మీటింగ్లు 4 మీటింగ్లు అవుతుంటాయి. ఓకే. ప్రతి మీటింగ్కి 150 200 వస్తూనే ఉంటారు. కానీ అందులో విల్ పవర్ ఉన్నోడు కావాలండి. విల్ పవర్. చూసిపోవడానికి వస్తారు, కలిసిపోవడానికి వస్తారు, సెల్ఫీ గురించి వస్తారు. వాళ్ళు కాదు నాకు కావాల్సింది. నిజంగా నాలాగా లేని స్థాయి నుంచి ఎలాగైనా ఎదగాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళని నేను సక్సెస్ చేసి చూపిస్తా. అందులో ఒక ఆనందం ఉందండి. రైట్. ఓకే.